Hi, a happy evening to all of you. This is Rahim, Faculty of History from RK Academy, విజయనగరం. సో మన విజయనగరంలో ఉన్నటువంటి ఆర్కే అకాడమీ ప్రతిరోజు కూడా ఆన్లైన్ క్లాసెస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మనకు అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ అనేవి ఎవ్రీడే అప్లోడ్ చేయబడతాయి అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఎవరైనా కొనాలనుకుంటే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను నేను హిస్టరీ చెప్తానని చెప్పి. సో వాట్ ఈజ్ హిస్టరీ? సో హిస్టరీ అనగానే మనందరికీ రాజులు, యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. బేసికల్లీ హిస్టరీ అంటే గడిచిన ప్రతి క్షణం కూడా హిస్టరీ కిందకే వస్తుంది. చరిత్ర లేనిదే మనిషి తన మనుగడను ముందుకు తీసుకెళ్ళలేడన్నమాట. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనుగొన్నాడు అన్న విషయం మనకు ఎలా తెలుస్తుందంటే ఒక చరిత్రకారుడు ఒక పుస్తకంలో రాయడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఒక ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది, ఫలానా ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయంటే ఒక చరిత్రకారుడు మనకు తెలియజేయడం వల్లే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి హిస్టరీ అనేది మన లైఫ్లో ఒక లీడ్ సబ్జెక్ట్ అనమాట. అండ్ దెన్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో మనకి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఏంటవి? ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ 3 పార్ట్స్లో కూడా ఎక్కువగా స్కోరింగ్ బేస్ ఉన్న చాప్టర్ ఏదంటే మోడర్న్ హిస్టరీ. అంటే ఏన్షియంట్ హిస్టరీలో మిడివల్ హిస్టరీ నుంచి బిట్స్ రావా అంటే వస్తాయి, బట్ మోడర్న్ హిస్టరీని బేస్ చేసుకునే ఎక్కువగా స్కోర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దట్స్ వే వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ సెషన్ విత్ మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి మీరు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ మోడర్న్ హిస్టరీ అంటే ఎప్పుడైతే యూరోపియన్ వర్తకులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశానికి వచ్చారో అప్పటి నుంచి భారతదేశం యొక్క ఆధునిక చరిత్ర అనేది ప్రారంభమైనదన్నమాట. అంటే యూరోపియన్లు సముద్ర మార్గాన్ని కనుక్కొని రావడానికి గల కారణం ఏంటి? అంతకుముందు యూరోపియన్లు భారతదేశానికి రాలేదా? వచ్చారు, కానీ సముద్ర మార్గం ద్వారా కాదు, రోడ్డు మార్గం ద్వారా భారతదేశానికి వాళ్ళు వచ్చి భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఎటువంటి వస్తువుల కోసం వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళంటే భారతదేశం నుంచి లభించే నాణ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలు మరియు సిల్క్ బట్టలు మరియు నూలు వస్త్రాల కోసం వీళ్ళు భారతదేశంతో వ్యాపారం అనేది చేసేవాళ్ళు. వేటి కోసం అంటే అండి, సుగంధ ద్రవ్యాలు, సిల్క్ మరియు నూలు వస్త్రాల కోసం, వీటి కోసం వీళ్ళు భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఈ 3 ప్రధానమైన వస్తువుల కోసమే వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళంటే ఈ 3 ప్రధానమైన వస్తువులు యూరప్ కాంటినెంట్లో చాలా తక్కువగా దొరుకుతూ ఉండేవి. అండ్ మనందరికీ తెలుసు, మనం బయటకు వెళ్ళినప్పుడు బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో బిర్యానీలు కానివ్వండి, వేరే ఫుడ్స్ కానీ తింటూ ఉంటాం. అవి తింటున్నప్పుడు మనం ఒక రకమైన అరోమాని ఫీల్ అవుతూ ఉంటాం, ఒక రకమైన టేస్ట్ని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ టేస్ట్ మొత్తం ఆ ఫుడ్కి వచ్చి మనం ఆ ఫుడ్ని తినడానికి మనలో ఇంట్రెస్ట్ రేపేవి ఏంటంటే ఈ స్పైసెస్ అనమాట, సుగంధ ద్రవ్యాలు అని పిలవడేవి. ఈ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు అనేవి ఆ రోజుల్లో భారతదేశంలో మాత్రమే దొరుకుతూ ఉండేవి. అదీ కాక యూరోపియన్ ఖండం మొత్తము మనకి మంచుతో కూడుకున్నది. అంటే వీళ్ళు దూర ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా చలిగా ఉంటుంది. అలాంటి చల్లని ప్రదేశాలలో వాళ్ళ యొక్క శరీరాల్లో వేడిని ఉత్పత్తి చేసి వాళ్ళని చలికి తట్టుకునే విధంగా చేయడానికి వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ నాన్ వెజ్ అంటే మనం చికెన్, మటన్, బీఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలాంటి నాన్ వెజ్ని మనం ప్లెయిన్గా తీసుకుంటే మనం దాన్ని ఎక్కువగా తినలేం. అదే ఇలాంటి నాన్ వెజ్ని మనం సుగంధ ద్రవ్యాలతో కలిపి కుక్ చేసినప్పుడు ఆ టేస్ట్కి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అందువల్ల మన యొక్క సుగంధ ద్రవ్యాలకి ఈ యూరప్ కాంటినెంట్లో చాలా డిమాండ్ ఉందండి. అండ్ నెక్స్ట్ థింగ్, సిల్క్ వస్త్రాలు, నాణ్యమైన పట్టు వస్త్రాలు కూడా భారతదేశం నుంచి ఎగుమతి అవుతూ ఉండేవి. అండ్ దెన్ నూలు వస్త్రాలు. ఈ నూలు వస్త్రాలలో ముఖ్యమైనవి మస్లిన్ వస్త్రాలు. భారతదేశంలో తయారైనటువంటి మస్లిన్ వస్త్రాలకు యూరప్ ఖండంలో చాలా డిమాండ్ ఉంది. ఏంటి ఈ మస్లిన్ వస్త్రాలు అంటే, ఈ మస్లిన్ వస్త్రాలు ఎలా ఉంటాయంటే చూడడానికి మన ఇళ్లలో మనం వాడే దోమతెరల్లా ఉంటాయన్నమాట. ఆ దోమతెరల్లో నుంచి మనకి ఎంత ఫ్రీగా గాలి వస్తూ ఉంటుందో ఈ మస్లిన్ వస్త్రాల నుంచి అంతే ఫ్రీగా గాలి వస్తూ ఉంటుంది. అండ్ అవి చాలా అందంగా అలంకారప్రాయంగా ఉండడం వల్ల ఈ మస్లిన్ వస్త్రాలకి ఎక్కువగా డిమాండ్ ఉంటూ ఉండేది.
అయితే ఈ 3 వస్తువులను ఈ యూరప్ ఖండం వాళ్ళు భారతదేశం నుంచి ఎగుమతి చేసుకునేవాళ్ళు. కానీ ఎటు నుంచి ఎగుమతి చేసుకునేవాళ్ళు? సముద్ర మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా అంటే రోడ్డు మార్గం ద్వారా ఎగుమతి చేసుకునేవాళ్ళండి. భారతదేశం నుండి యూరోపియన్లు రోడ్డు మార్గం ద్వారా ఎగుమతి చేసుకుంటున్నారన్నారు కదా, ఆ రోడ్డు మార్గాన్నే సిల్క్ రూట్ అని పిలుస్తారు. సిల్క్ రూట్, ఇదే ఆ సిల్క్ రూట్ అన్నమాట. ఇదే ఆ సిల్క్ రూట్. ఏంటి ఈ సిల్క్ రూట్ అంటే, ఈ సిల్క్ రూట్ యూరప్ ఖండాన్ని ఆసియా ఖండంలో గల చైనాతో కలుపుతూ ఉంటుంది. సో చైనా దేనికి బాగా ఫేమస్ అంటే పట్టు వస్త్రాలకి బాగా ఫేమస్ అన్నమాట. సో ఈ పట్టు వస్త్రాలను తీసుకెళ్లే దారి కాబట్టి దీన్ని సిల్క్ రూట్ అని పిలిచారు. ఈ సిల్క్ రూట్ ద్వారా భారతదేశంలోని వస్తువులన్నీ కూడా ఇలా ఈ ఖైబర్ కనుమ లోయ మార్గం ద్వారా భారతదేశంలోని వస్తువులన్నీ కూడా ఈ సిల్క్ రూట్కు చేరి ఈ సిల్క్ రూట్ నుంచి అలా యూరప్ కాంటినెంట్కి చేరుతూ ఉండేవి. అయితే ఈ యూరప్ కాంటినెంట్కి ఈ ఆసియా కాంటినెంట్కి సంధి దేశంగా అంటే కనెక్టెడ్ కంట్రీగా ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీయే టర్కీ. ఇక్కడ మనకున్నది చూడండి, ఇది టర్కీ అన్నమాట. అంటే భారతదేశం నుంచి ఎగుమతి ప్రతి వస్తువు కూడా టర్కీకి వెళ్ళి టర్కీ నుంచి యూరప్ ఖండానికి వెళ్తూ ఉండేది. సో ఇలా దాదాపు 7వ శతాబ్దం నుంచి భారతదేశం యొక్క వస్తువులను యూరప్ ఖండానికి ఎగుమతి చేస్తూ ఉన్నాం. అయితే ఈ వస్తువులను యూరప్ ఖండానికి ఎగుమతి చేస్తున్న వాళ్ళు ఎవరంటే అరబ్బులు అంటే ఎవరు? ఈ అరేబియా ప్రాంతంలో, ఈ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతంలో, ఈ ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళని అరబ్బులు అంటారు. వీళ్ళ మాతృభాష అరబిక్ కావున అరబిక్ మాట్లాడే వాళ్ళని అరబ్బులుగా పిలుస్తూ ఉంటారు. ఈ అరబ్బులు భారతదేశంలో వస్తువులన్నిటినీ కొని వీటిని తీసుకెళ్ళి యూరప్ ఖండంలో అత్యధిక లాభాలకి అమ్ముతూ చాలా మనీని సంపాదిస్తూ ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే, మీకు తెలుసు ప్రపంచంలో ప్రధానమైన మతాలు 3 ప్రస్తుతానికి. 1 క్రైస్తవం, 2 ఇస్లాం, 3 హిందూ మతం. హిందూ మతం భారతదేశానికే పరిమితమైంది అప్పట్లో. కానీ క్రైస్తవ మతం అనేది యూరప్ ఖండం మొత్తం విస్తరించి ఉంది. అండ్ ఇస్లాం మతం అనేది ఆసియా దేశాలలో విస్తరించి ఉంది. అండ్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రజలు వారి యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ యొక్క బోధనల ప్రకారం వాళ్ళు ఏమని నమ్ముతారంటే, జీసస్ క్రైస్ట్ కూడా అల్లాహ్ పంపిన ఒక ప్రవక్తేనని, అతను కూడా ఇస్లాం మతస్థుడే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. కానీ క్రైస్తవులు ఎలా ఫీల్ అవుతారంటే, జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క బిడ్డ, సో ఇతను దేవుడు అని చెప్పి. ఇలాంటి అభిప్రాయ భేదాలు రావడం వల్ల వీటి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల వీళ్ళు యుద్ధాలను చేసుకున్నారు. ఇలా క్రైస్తవులకి మరియు ముస్లింలకు జరిగిన మతపరమైన యుద్ధాలను క్రూసేడులు అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? క్రూసేడ్స్ అని పిలుస్తారు. క్రైస్తవులకి ముస్లింస్కి మధ్య జరిగిన మతపరమైన యుద్ధాలను క్రూసేడ్స్ అని పిలుస్తారు. మరి జిహాద్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. జిహాద్ అనేది ముస్లింలు వాళ్ళ యొక్క మతాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ శత్రు దేశాలతో పోరాడుతూ చేసిన యుద్ధాలను జిహాద్ అని పిలిచేవాళ్ళు. జిహాద్ వేరే అండ్ క్రూసేడ్స్ వేరే. క్రైస్తవులకి ముస్లిమ్స్కి జరిగిన మత యుద్ధాలను క్రూసేడ్స్ అంటారు. ఈ క్రూసేడ్స్ 4 వరకు జరిగాయి. వీళ్ళు ఒకసారి క్రైస్తవులు విజయం పొందారు, ఒకసారి ముస్లిమ్స్ విజయం పొందారు. చిట్టచివరగా ఈ క్రూసేడ్స్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1453లో జరిగిందండి. 1453లో జరిగిన 4వ క్రూసేడ్ యుద్ధాన్నే బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్గా పిలుస్తారు. 1453లో జరిగిన 4వ క్రూసేడ్ యుద్ధాన్నే బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్గా పిలుస్తారు. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే, ఇక్కడ నేను టర్కీ దేశం అని చెప్పాను కదా, ఈ టర్కీ దేశం కూడా సగభాగం ఆసియా ఖండంలో, సగభాగం యూరప్ ఖండంలో ఉండేది. యూరప్ ఖండంలో భాగంగా ఉన్న టర్కీ దేశం యొక్క రాజ్యాన్ని బైజాంటిన్ రాజ్యం అంటారు. యూరప్ ఖండంలో ఉన్న టర్కీ దేశం యొక్క రాజ్యాన్ని బైజాంటిన్ రాజ్యం అంటారు. ఆసియా ఖండంలో ఉన్న టర్కీ దేశం యొక్క భాగాన్ని ఒట్టోమన్ రాజ్యంగా పిలుస్తారు.
ఒట్టోమన్ రాజ్యంగా పిలుస్తారు. అంటే ఈ టర్కీ దేశం రెండుగా విభజించబడి ఉండేది. పై భాగాన్నేమో బైజాంటిన్ సామ్రాజ్యం రాజులు పాలిస్తూ ఉంటే కింద భాగాన్ని ఒట్టోమన్ రాజులు అంటే ముస్లిం రాజులు పాలిస్తుండేవాళ్ళు. పైన వాళ్ళు క్రైస్తవులు, కింద వాళ్ళు ఒట్టోమన్లు. ఈ టైంలో ఈ బైజాంటిన్ సామ్రాజ్యానికి రాజు కాన్స్టాంటైన్. కాన్స్టాంటైన్ 11. ఒట్టోమన్ రాజ్యానికి రాజు మొహమ్మద్ II, రెండవ మొహమ్మద్. వీళ్ళిద్దరి మధ్య 1453 సంవత్సరంలో 4వ క్రూసేడ్ యుద్ధం జరిగింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తారు. ఈ కాన్స్టాంటైన్ అనే రాజు ఈ బైజాంటిన్ సామ్రాజ్యంలో కాన్స్టాంటినోపుల్ అనే ఒక రాజధానిని నిర్మించాడండి. కాన్స్టాంటినోపుల్ అనే ఒక రాజధాని నగరాన్ని నిర్మించాడు. ఈ 4వ క్రూసేడ్ యుద్ధంలో ఈ ఒట్టోమన్ రాజ్యానికి చెందిన రెండవ మొహమ్మద్ మన బైజాంటిన్ సామ్రాజ్యానికి చెందిన కాన్స్టాంటైన్ IIను చిత్తుగా ఓడించి తన సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించేశాడు. ఇలా కాన్స్టాంటినోపుల్ ఆక్రమించిన అతను ఏమని భావించాడంటే యూరోపియన్లను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ క్రైస్తవ మతస్థులు కాబట్టి. అందుకు అతను ఏం చేశాడంటే, మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను, సిల్క్ రూట్ అనేది ఇలా చైనా నుంచి టర్కీకి చేరి టర్కీ నుంచి యూరప్ కాంటినెంట్కి వెళ్తుందని చెప్పి ఆ సిల్క్ రూట్ని పూర్తిగా క్లోజ్ చేసేసాడు 1453లో. ఇలా 1453లో ఈ రెండవ మొహమ్మద్ అనే వ్యక్తి కాన్స్టాంటినోపుల్ అనే రాజధాని నగరాన్ని ఆక్రమించి ఈ సిల్క్ రూట్ని మూసివేయడం వలన యూరోపియన్లకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు మరియు పత్తి, సిల్క్ ఇలాంటి వస్తువులు అనేవి దొరకడం చాలా కష్టతరంగా మారిపోయాయి అన్నమాట. దొరికినా అవి చాలా ఎక్కువ ధర పెట్టి వాళ్ళు కొనాల్సి వచ్చేది. సో దీనివల్ల యూరోపియన్ సంపద మొత్తం కూడా అరబ్బులకు తరలి వెళ్తుంది. ఎందుకంటే భారతదేశానికి మరియు యూరోప్ కాంటినెంట్కి మధ్య వారధులుగా ఉంది అరబ్బులు. అందువల్లనే అరబ్బులను ఏమని పిలుస్తారంటే కల్చరల్ అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సాంస్కృతిక రాయబారులు. అరబ్బులు ఏమని పిలుస్తారండి? కల్చరల్ అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సాంస్కృతిక రాయబారులు. అంటే భారతదేశంలో జరిగిన విషయాలు, భారతదేశంలో ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసింది మొదటగా అరబ్బులు. కాబట్టి అరబ్బులని భారతదేశం యొక్క సాంస్కృతిక రాయబారులుగా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో యూరప్ కాంటినెంట్ వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే వీళ్ళు అధిక మొత్తంలో డబ్బుని లాస్ అవుతున్నారు. ఎందువల్ల? ఈ అరబ్బుల నుంచి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కొనడం వల్ల. ఎలాగో వీళ్ళు రోడ్డు మార్గం ద్వారా భారతదేశానికి చేరుకోలేరు. సో రెండో మార్గం ఏమైనా ఉందా అంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? సముద్ర మార్గం. సో ఆ సముద్ర మార్గాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సముద్ర మార్గంలో భారతదేశానికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఫేస్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. సో కొంతమందికి సముద్ర ప్రయాణం అంటే భయం ఉండొచ్చు, సముద్రంలో తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి, వీళ్ళు ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు. ఇలాంటి డౌట్స్ అనేవి వీళ్ళందరికీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు డేర్ చేయలేకపోయేవాళ్ళు అనమాట. అలా కొంతమంది సముద్ర మార్గం చేయడానికి ప్రయత్నించి కూడా కొంతమంది ఫెయిల్ అయ్యి వెనక్కి రావడంతో వీళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు. ఈ భయాన్ని పోగొట్టి ఎలాగైనా సరే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని కృషి చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి ప్లేస్లో ఉండేవాళ్ళు ఎవరంటే పోర్చుగల్ దేశస్థులు. ఈ పోర్చుగల్ దేశస్థులు ఏం చేశారంటే బేసిక్గా వీళ్ళు ఎలాగైనా భారతదేశం సముద్ర మార్గం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? వాళ్ళు అప్పటికీ శాస్త్రీయంగా అనేక రకాల పరికరాలను తయారు చేసుకున్నారు. ఇంకా పెద్ద పెద్ద ఓడలను నిర్మించసాగారు. ఇలా ఓడలను నిర్మించి ప్రజలను ప్రోత్సహించిన వాళ్ళు పోర్చుగల్ దేశస్తులు అన్నారు కదా. ఈ పోర్చుగల్ దేశానికి చెందిన యువరాజు హెన్రీ IV, ఈ పోర్చుగల్ దేశానికి చెందిన యువరాజు హెన్రీ IV భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంలో కృషి చేసిన వాళ్ళు మొదటి స్థానంలో ఎవరు ఉంటారంటే హెన్రీ IV, 4వ హెన్రీ ఉంటాడు. ఈ 4వ హెన్రీనే ప్రిన్స్ హెన్రీ లేదా హెన్రీ ద నావిగేటర్.
ఇతను భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొనే వాళ్ళని ప్రోత్సహించడానికి ఏం చేశాడంటే ఏకంగా పోర్చుగల్ దేశంలోని గల లిస్బన్ రాజ్యంలో ఒక నౌకాయాన కళాశాలను ప్రారంభించాడు. ఈ కళాశాలలో సముద్ర ప్రయాణం ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు సంభవించినప్పుడు మనం ఎలా వ్యవహరించాలో నేర్పించేవాళ్ళన్నమాట. అయినా ప్రజలు ముందుకు రాకపోవడంతో ఇతన్ని ఏం చేశాడంటే స్వయాన తనే ఒక షిప్ని నడుపుకుంటూ వెళ్ళి, ఇక్కడ మీరు యూరప్ కాంటినెంట్కి అండ్ ఆఫ్రికా కాంటినెంట్ మధ్యన ఒక సముద్రాన్ని చూడాలి. ఈ సముద్రాన్ని మనము మెడిటేరియన్ సీ అని పిలుస్తాం. మెడిటేరియన్ మధ్యధరా సముద్రం అని పిలుస్తాం అన్నమాట. ఈ మధ్యధరా సముద్రంలో ఈ పోర్చుగల్ని మరియు ఈ ఆఫ్రికా దేశంలో గల మొరాకోని కలుపుతూ ఒక జలసంధి ఉన్నది. జలసంధి అంటే ఏంటంటే రెండు భూభాగాలను కలిపే జల మార్గాన్ని జలసంధి అని పిలుస్తారు. ఇలా ఈ యూరప్ ఖండంలోని పోర్చుగల్ దేశాన్ని మరియు ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశాన్ని కలుపుతున్న జలసంధిని మనం జిబ్రాల్టర్ జలసంధి అని పిలుస్తాం. జిబ్రాల్టర్ జలసంధి అని పిలుస్తాం. హెన్రీ ఫోర్ తను స్వయానా ఒక షిప్ను నడుపుకుంటూ ఈ జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో దేశాన్ని చేరుకున్నాడు. తరువాత ఈ మొరాకో దేశం నుంచి మళ్ళీ జిబ్రాల్టర్ సంధి దాటి మళ్ళీ తన దేశమైన పోర్చుగల్కి చేరి అక్కడున్న ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ని ఏర్పాటు చేశాడు. ఏమని? సముద్ర ప్రయాణాలు చేయొచ్చు ఈజీగా, మనము ధైర్యంతో ముందుకు వెళ్తే సో విల్ ఫేస్ ఎనీథింగ్ అండ్ విల్ గెట్ విక్టరీ, లైక్ దట్ హీ ప్రూవ్స్ దేర్. సో ఇలా ఇతను ఈ జలసంధిని దాటడంతో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడంలో మొదటి అడుగు పడిందండి. ఇలా హెన్రీ ఫోర్, పోర్చుగల్ దేశానికి చెందిన హెన్రీ ఫోర్ సహాయంతో మార్తల్యో న్యూ డయాజ్ అనే వ్యక్తి 1487-88 సంవత్సరంలో భారతదేశాన్ని సముద్ర మార్గం కనుక్కోవాలని చెప్పి ఇక్కడ పోర్చుగల్ నుంచి బయలుదేరి ఇలా ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం గుండా ప్రయాణించి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ అంచున ఉన్న చిట్ట చివరి దేశమైన సౌత్ ఆఫ్రికాకు చేరుకున్నాడు. సౌత్ ఆఫ్రికాకు చేరుకున్నాడు. ఇతను ఈ సౌత్ ఆఫ్రికాను చేరుకుంటున్నప్పుడు గమనించిన విషయం ఏంటంటే ఆఫ్రికా ఖండం అనేది చాలా పెద్దదని చెప్పి. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ప్రపంచం అంటే 3 ఖండాలే అనుకునేవాళ్ళు వీళ్ళు. ఏంటి ఆ ఖండాలు? ఒకటి ఏషియా, 2 యూరోప్, 3 ఆఫ్రికా ఉత్తర భాగము. వీళ్ళకి ఆఫ్రికా దక్షిణ భాగం ఉందని తెలియదు, ఎందుకంటే ఇటు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడలేదు కాబట్టి. ఇలా ఇతను డయాజ్ ఇలా ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరం గుండా ప్రయాణించి ఆఫ్రికా ఖండం యొక్క చిట్ట చివరి అంచులో గల దేశమైన దక్షిణాఫ్రికాలో ఒక అగ్రాన్ని చేరాడు. దాని పేరే కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి యాక్చువల్గా డయాజ్ పెట్టిన పేరు వేరే. డయాజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తీవ్రమైన తుఫానులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ తుఫానులను దాటి డయాజ్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇతను ఏమనుకున్నాడంటే ఈ ఆఫ్రికా ఖండం తీరం వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు అతను తీవ్రమైన ఎండ కోతకు గురయ్యాడు. ఎందుకంటే ఈ ఆఫ్రికా ఖండం మధ్య నుంచే భూమధ్యరేఖ వెళ్తూ ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రతలన్నీ తీవ్రంగా ఉంటాయి. యూరప్ ఖండంతో కంపేర్ చేసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండ తీవ్రతను తట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ తుఫానుల తాకిడి ఎక్కువ అవడంతో ఇతను ఈ అగ్రానికి ఒక పేరు పెట్టాడు, అదే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్. తుఫానుల అగ్రము అని పేరు పెట్టాడనమాట. ఇలా తుఫానుల అగ్రం అని పేరు పెట్టి ఇతను ఇక ముందుకు వెళ్ళలేకపోయి ఏం చేశాడంటే మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి తన సొంత దేశానికి వెళ్ళిపోయి నేను ఆఫ్రికా ఖండం యొక్క తీరపు అంచుల వరకు వెళ్ళాను, అక్కడ నుంచి తుఫానులు ఎక్కువ ఉన్నాయి, సో మనం ముందుకు వెళ్ళలేము, మన ప్రయాణాన్ని సాగించలేము, భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడం కష్టతరం అవుతుందని చెప్పి ఊరుకున్నాడు. అప్పుడు పోర్చుగల్ రాజైన కింగ్ జాన్ టూ
జాన్ 2. కింగ్ జాన్ 2 ఏమని చెప్పావంటే, నువ్వు కనుక్కున్నది కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ కాదు, తుఫానుల అగ్రం కాదు, నువ్వు ఒక గొప్ప జర్నీ చేసావు, సో సగం దూరం వెళ్ళావు, మా అందరికి ఒక ఆశను రేకెత్తించావు, మాకందరికి ఒక హోప్ని తీసుకొచ్చావు, కాబట్టి దాని పేరు కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ కాదు, దాని పేరు ఇప్పటి నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలిచిన వ్యక్తి ఎవరంటే రెండవ జాన్. సో ఇలా డయాజ్ భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొనడంలో విఫలమయ్యాడు. డయాజ్ తరువాత ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి కొలంబస్ స్పెయిన్ రాజు అయిన ఫెర్డినాండ్ మరియు ఇసబెల్లా సహకారంతో తన యొక్క ప్రయాణాన్ని, ఇటలీకి చెందిన కొలంబస్ యాక్చువల్గా ఏ దేశస్తుడు? ఇటలీకి చెందిన దేశస్తుడు. అతను స్పెయిన్ రాజు అయిన ఫెర్డినాండ్ మరియు రాణి అయిన ఇసబెల్లాల సహకారంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలని బయలుదేరాడు. ఎప్పుడంటే 1492 సంవత్సరంలో. ఈ 1492 సంవత్సరంలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టేటప్పుడు మన కొలంబస్ ఏమనుకున్నాడంటే, భూమి గుండ్రంగా ఉందని నిరూపితమైంది. సో భూమి గుండ్రంగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు పశ్చిమ దిక్కున ఉన్నాను, నేను ఈ పశ్చిమ దిక్కున ఇలా ప్రయాణిస్తే తూర్పు తీరానికి చేరుతాను, ఇలా ప్రయాణిస్తే ఇక్కడైనా జపాన్ దేశమైన తూర్పు తీరానికి చేరుకుంటాను. నేను ఇలా తూర్పు తీరాన్ని చేరుకున్న నేను అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భారతదేశానికి చేరుకుంటాను, ఇలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటాను, భారతదేశం నుంచి మనకు కావాల్సిన వస్తువులను తక్కువ ధరకు తీసుకొస్తాను అన్న నమ్మకంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎవరు? కొలంబస్ అన్నమాట. తను దానికి తగ్గట్టుగానే తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ అట్లాంటిక్ సముద్రంలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఏర్పడిన కొన్ని ఇంబ్యాలెన్స్ థింగ్స్, సముద్రంలో ఏర్పడిన కొన్ని ఇంబ్యాలెన్స్ థింగ్స్ వల్ల తన యొక్క తెరచాపలు తమ యొక్క గమనాన్ని మార్చుకోవడం వల్ల ఇతను ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇక్కడ బార్బడోస్ అనే ఐలాండ్ ప్రాంతాలకి చేరుకున్న అతను ఏమని భ్రమపడ్డాడంటే, నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాను, ఆనందపడ్డాడు అతను. ఆనందపడి అక్కడ ఆ ఐలాండ్స్లో తిరగసాగాడు అతను. ఆ ఐలాండ్స్లో తిరగసాగితే ఆ ఐలాండ్లో అతనికి కొంతమంది మనుషులు కనబడ్డారు. ఆ మనుషులు ఎలా ఉన్నారంటే ఎర్రగా ఉన్నారు. భారతీయులు ఆ రోజుల్లో గోధుమ రంగులో ఉండేవాళ్ళు లేదా నల్లగా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళందరూ ఎర్రగా ఉన్నారు. ఇలా ఎర్రగా ఉండిన వీళ్ళను చూసి ఇతను ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఎర్రగా ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం రెడ్ ఇండియన్స్ అని పిలుద్దామని చెప్పి వీళ్ళని, ఇక్కడ కనబడిన వాళ్ళని రెడ్ ఇండియన్లుగా పిలిచాడు. సో కొలంబస్ ఈ యొక్క కరేబియన్ దీవుల్లో కనబడిన వాళ్ళని ఇండియన్స్గా భావించి వాళ్ళని రెడ్ ఇండియన్స్గా పిలవడం ఆరంభించారనమాట. అయినా అతనికి అక్కడ ఒక డౌట్ అయితే ఉంది. ఏంటంటే, భారతీయులు ప్రపంచానికి నాగరికత నేర్పిన వాళ్ళు, ఓకేనా? సో వాళ్ళ కల్చర్ తెలుసు, మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి వస్తువులు ఆభరణాలుగా స్వీకరించాలి, ఇవన్నీ తెలుసు. బట్ ఇక్కడ ప్రజలు కేవలం అదేదో ఒక టవల్ లాంటిది చుట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఒక కల్చర్లెస్ పీపుల్. ఇతను ఏమనుకున్నాడంటే, నేను భారతదేశంలో ఏదో ఒక ఐలాండ్కి చేరాను, ఐలాండ్లో ప్రజలు ఇలాగే ఉంటారేమో అనుకొని చెప్పి భ్రమపడి వీళ్ళని రెడ్ ఇండియన్స్గా పిలిచి అతను తిరిగి వచ్చిన మార్గంలోనే తన దేశానికి వెళ్ళిపోయి చెప్పసాగాడు, నేను భారతదేశం సముద్ర మార్గాన్ని కనుక్కున్నాను, భారతదేశం సముద్ర మార్గాన్ని కనుక్కున్నాను. ఇదే చెప్తున్నాడు ఎవరు అడిగినా సరే. యాక్చువల్గా అతను కనుక్కున్నది భారతదేశం సముద్ర మార్గాన్ని కాదు, అప్పటి వరకు ప్రపంచానికి తెలియని కొత్త భూభాగాలని కనుక్కున్నాడు. ఇలా మన కొలంబస్ ప్రపంచానికి తెలియని కొత్త భూభాగాలను కనుక్కున్నాడన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే అమెరిగో వెస్పుచి. ఇతను కొలంబస్ యొక్క ఆవిష్కరణల గురించి విని అదే మార్గంలో ప్రయాణించసాగాడు. అదే మార్గంలో ప్రయాణించి ఇక్కడ ప్రస్తుత నార్త్ అమెరికా తీరానికి చేరుకున్నాడు. నార్త్ అమెరికా తీరానికి చేరుకున్న అమెరిగో వెస్పుచి ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇది భారతదేశం కాదు, కొలంబస్ భారతదేశాన్ని కనుగొనలేదు. మరి కొలంబస్ దేన్ని కనుక్కున్నాడంటే, ఎప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఒక నూతన భూభాగాన్ని కనుక్కున్నాడు, ఒక నూతన ఖండాలని కనుక్కున్నాడు అని చెప్పి ప్రపంచానికి తెలియజేశాడు.
ప్రపంచానికి తెలియజేయడంతో ప్రపంచం మొత్తం అక్కడికి వలసలు వేయడం ప్రారంభించి అది ఇండియా అంటే కొలంబస్ దీన్ని మొదటగా ఇండియా అనుకున్నాడు కాబట్టి, అది కాకుండా ఇవి పశ్చిమ దిక్కున ఉన్నాయి కాబట్టి వీటిని పశ్చిమ ఇండియా దీవులు, వెస్ట్ ఇండీస్ దీవులుగా పిలవడం ప్రారంభించారు. వెస్ట్ ఇండీస్ దీవులుగా పిలవడం ప్రారంభించారన్నమాట. ఈ వెస్ట్ ఇండీస్ దీవులుగా పిలుచుతూ ఈ యొక్క కొత్త భూభాగాలని, యాక్చువల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు, అమెరికాని కనుగొన్నది ఎవరు? అమెరికాని కనుగొన్నది ఎవరంటే కొలంబసే అమెరికాని కనుక్కున్నారు, కానీ తనకు తెలియదు కనుక్కున్నానని చెప్పి. యాక్చువల్ ఆన్సర్ ఈజ్ కొలంబస్. ఆ తర్వాత పెట్టిందంటే కొలంబస్ కనుక్కున్నది నూతన భూఖండాలని చెప్పి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే అప్పుడు అమెరిగో వెస్పుకి అని చెప్పాలన్నమాట. ఈ అమెరిగో వెస్పుకి కనుక్కున్నాడు కాబట్టి ఈ రెండు ఖండాలకు అతని పేరు వచ్చే విధంగా నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా నామకరణం చేశారు. ఆ తర్వాత అనేక మంది యూరోపియన్లు ఈ యొక్క అమెరికా కాంటినెంట్స్కి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇప్పుడు అమెరికా ఖండంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తే. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు ఎవరంటే రెడ్ ఇండియన్స్, వాళ్ళు కనుమరుగైపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరంటే వేరే దేశాల నుంచి వలస వెళ్ళి అక్కడ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళే. సో ఇలా ఈ నలుగురు వ్యక్తులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడంలో తమ యొక్క జీవితాన్ని ధారపోసి ఎంతో కష్టపడి నూతన ఖండాలనే కనుక్కున్నారు వాళ్ళు ఏకంగా. ఇలా వీళ్ళందరూ కూడా చివరికి భారతదేశం సముద్ర మార్గాన్ని కనుక్కోవడంలో ఫెయిల్ అయినప్పటికీ కొత్తవి కనుక్కున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భారతదేశానికి సముద్ర మార్గం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటే ఆటోమేటిక్గా ఈ తూర్పు దేశాలు కూడా సముద్ర మార్గం తెలుస్తుంది. ఆ తూర్పు దేశాల్లో కూడా వాళ్ళకి స్పైసెస్ దొరుకుతాయి కాబట్టి. సో ఇంకా ఇదంతా కాదని చెప్పి అప్పుడే రంగంలో దిగిన ఒక కొత్త హీరో ఎవరంటే మన వాస్కోడా గామా. ఎవరి వాస్కోడా గామా అంటే పోర్చుగల్ రాజు అయిన ఇమ్మాన్యుయల్కు దగ్గరి బంధు ఈ వాస్కోడా గామా. అత్యంత సాహసవంతుడు, యుద్ధవీరుడు. ఇతను ఈ పోర్చుగల్ రాజు యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో ఎలాగైనా సరే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటానని చెప్పి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడంటే తనతో పాటు ఒక 4 నౌకలు, ఒక 200 మంది సిబ్బంది, 4 నౌకలు మరియు 200 మంది సిబ్బందితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడు మొదలుపెట్టాడంటే జూలై 8, 1497లో లిస్బన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. పోర్చుగల్ లిస్బన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడు? జూలై 8, 1497. అలా అతను ఎవరిని ఫాలో అయ్యాడంటే డయాజ్ని ఫాలో అయ్యాడు. ఎందుకంటే కొలంబస్ అమెరిగో వెస్పుకి స్ట్రైట్గా వెళ్ళిపోయారు. పశ్చిమ సముద్రమైన అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించి వాళ్ళు కొత్త ఖండాలను కనుక్కున్నారు. అంటే అటు వెళ్తే మనకి ఇండియా రాదు. మరి ఇండియా రావాలంటే ఏం చేయాలి? డయాజ్ మార్గంలో ప్రయాణించి అటు నుంచి ముందుకు వెళ్ళాలి అని చెప్పి అతను ఈ డయాజ్ ప్రయాణించిన మార్గమైన ఈ ఆఫ్రికా పశ్చిమ తీరం అంచున ప్రయాణించి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరే క్రమంలో అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్న తుఫాన్ల ప్రభావంగా తన దగ్గరున్న ఒక 4 ఓడలలో ఒక ఓడని కోల్పోయారు. చివరిగా అతని దగ్గర 3 ఓడలు మాత్రమే మిగిలాయి. కొంతమంది సిబ్బందిని కూడా కోల్పోయాడు. సో ఆ తర్వాత అతనికి ఎటు వెళ్ళాలో తెలియక ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తన ప్రయాణాన్ని మడగాస్కర్ అనే ఒక ఐలాండ్కి కొనసాగించాడు. మడగాస్కర్ అనే ఒక ఐలాండ్ కొనసాగించి అక్కడి నుంచి మొజాంబిక్ దేశ తీరం వెంబడి ప్రయాణించాడు. మొజాంబిక్ దేశ తీరం వెంబడి ప్రయాణించి అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అతను తన ప్రయాణాన్ని హిందూ మహాసముద్రం వరకు తీసుకొచ్చాడు. అలా హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న వాస్కోడా గామాకి అనుకోకుండా అరబ్బు వ్యాపారస్తుడైన అబ్దుల్ మాజిద్ పరిచయం అయ్యాడు. అబ్దుల్ మాజిద్ అప్పుడు గుజరాత్కి వెళ్తున్నాడు. గుజరాత్లో కొన్ని వస్తువులు కొని అరబ్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ అబ్దుల్ మాజిద్ యొక్క సహకారం తీసుకొని అబ్దుల్ మాజిద్ యొక్క సహకారం తీసుకొని వాస్కోడి గామా చివరగా భారతదేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న కర్ణాటకలోని కప్పాడు అనే ప్రాంతంలో, ఈ కాలికట్ అనే ఏరియా, యాక్చువల్గా దిస్ ఈజ్ కాలికట్ అనే ఏరియా. ఈ కాలికట్ అనే ఏరియాలో కప్పాడు అనే తీర ప్రాంతానికి చేరుకున్నాడు.
కప్పాడు అనే తీర ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్న తేదీ మే 20, 1498, మే 20, 1498. సో కొన్ని రీసోర్సెస్ ప్రకారం ఇక్కడ మనకి మే 17 అని ఉందండి, కొన్ని రీసోర్సెస్ ప్రకారం మే 20 అని ఉంది. సో ఈ 2 డేట్స్ అయితే మీకు ఎగ్జామ్లో ఇవ్వడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాడు మీకు. మెజారిటీ రీసోర్సెస్ ప్రకారం అయితే మే 17 అని ఉంది, కొన్ని రీసోర్సెస్ ప్రకారం అయితే మాత్రం మే 20 ఉంది. సో ఈ డేట్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. సో ఈ డేట్న ఇతను కాలికట్ తీరంలో గల కప్పాడు అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. ఇలా కాలికట్ తీరంలో తను అడుగు పెడుతున్నప్పుడు ఆ కాలికట్ తీర ప్రాంతాన్ని, ఆ కేరళ ప్రాంతాన్ని ఒక వంశం పాలిస్తూ ఉంది. ఆ వంశం పేరు సాముద్రి వంశం. సాముద్రి వంశం పాలిస్తుంది అన్నమాట. ఈ సాముద్రి వంశం పాలిస్తుంది కదా, ఈ సాముద్రి వంశంలో పుట్టిన రాజులను, అంటే పట్టాభిషేకం జరుపుకున్న రాజులను జామారిన్ అని పిలుస్తారు. జామారిన్ అని పిలుస్తారు. సో మన బుక్స్లో ఉంటుంది, వాస్కోడ గామా కాలికట్ తీరానికి చేరగానే అక్కడి రాజు జామారిన్ని కలుసుకున్నాడని చెప్పి. యాక్చువల్గా అతని పేరు జామారిన్ కాదండి, ఆ రాజులను జామారిన్లు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నారు గజపతులు, వర్మలు, రాయలు. సో ఇలా అంటే వాళ్ళ పేర్ల వెనుక కొన్ని ఉంటాయన్నమాట. అలా ఈ సాముద్రి వంశానికి చెందిన రాజవంశంలో పట్టాభిషిక్తుడైన వ్యక్తిని జామరిన్ పిలుస్తారు. యాక్చువల్గా ఆ టైంలో ఉన్న జామరిన్ యొక్క అసలు పేరు మను విక్రమసింహ. మను విక్రమసింహ. సో ఈ వాస్కోడే గామా కాలికట్ తీరాన్ని చేరడాన్ని అక్కడున్న అరబ్బులు యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే, ఇప్పుడు యూరోపియన్లు భారతదేశానికి వచ్చారంటే వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేస్తారు, అరబ్బుల వ్యాపారం మొత్తం పడిపోతుంది, అరబ్బులకి నష్టాలు వస్తాయి. అప్పటికే అనేక మంది అరబ్బులు ఈ కేరళ తీర ప్రాంతంలో సెటిల్ అయిపోయి అక్కడున్న కేరళ ప్రజలను పెళ్ళిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా అరబ్బులకు కేరళ ప్రజలకు పుట్టిన ప్రజలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలని మనము మోప్లాలు అని పిలుస్తాం. మోప్లాలు అని పిలుస్తాం. అరబ్బులకు కేరళ ప్రజలకు వివాహాలు జరిగి వాళ్ళకు పుట్టిన సంతానాన్ని మనం మోప్లాలు అని పిలుస్తాం. ఈ మోప్లాలే ఈ వాస్కోడి గామా భారతదేశాన్ని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి రాజు జామారిన్కి చెప్పేశారనమాట, అలా అతన్ని మీరు ఎలా చేయకూడదు, అతని వల్ల మాకు నష్టం ఉంటుంది, మేము మీకు అనేక పన్నులు కడుతున్నామని చెప్పి. జామారిన్ సరే అని చెప్పి ఊరుకున్నాడు. కానీ వాస్కోడ గామా ఇచ్చినటువంటి బహుమతులకి ఇంప్రెస్ అయిపోయిన జామారిన్ వాస్కోడి గామా యొక్క మాట తీరుకి ఇంప్రెస్ అయ్యి వాస్కోడ గామాకి ఏం కావాలో కనుక్కొని అతనికి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసాడనమాట. అతని 3 ఓడలు మిగిలాయి కదా, ఆ 3 ఓడలు యాక్చువల్గా అతను వచ్చిన 3 ఓడలకి 3 పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ పేర్లు అంటే సావో గాబ్రియల్, సావో రాఫెల్, సావో మిగ్వెల్. ఈ పేర్లు మీకు ఎక్కడో విన్నట్టున్నాయి కదా, మన దగ్గర ఉన్న వెపన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పేర్లు ఇవి, రాఫెల్, మిగ్వెల్ అనేవి అనమాట. అవి ఆ రోజుల నుంచి ఈ పేర్లు ఉన్నాయి. సావో గాబ్రియల్, సావో రాఫెల్, సావో మిగ్వెల్. ఈ 3 పడవల ద్వారా అతను కాలికట్ తీరానికి చేరుకున్నాడు. ఈ 3 పడవలకి 3 కమాండింగ్ అధికారులు ఉన్నారు. సావో గాబ్రియల్ అనే షిప్ను కమాండింగ్ చేసిన వ్యక్తి వాస్కోడి గామా, మన హీరో వాస్కోడి గామా. ఈ సావో రాఫెల్ అనే షిప్ని కమాండింగ్ చేసిన వ్యక్తి పాల్ ఓ డి గామా, మన వాస్కోడి గామా యొక్క తమ్ముడే పాల్ ఓ డి గామా. అండ్ సావో మిగ్వెల్, ఈ సావో మిగ్వెల్ అనే షిప్ని కమాండింగ్ చేసిన వ్యక్తి ఎవరంటే కోహిల్యా. ఈ 3 పడవల ద్వారా కాలికట్ తీరాన్ని చేరి జామారిన్ రాజును తన యొక్క బహుమతులతో ఇంప్రెస్ చేసి వాస్కోడి గామా ఏం పొందాడంటే తన 3 షిప్ల నిండా సుగంధ ద్రవ్యాలు, తనకు కావాల్సిన వస్తువులను నింపుకొని రాజుకు ఒక టాటా బాబాయ్ చెప్పి తన దేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వచ్చిన మార్గంలోనే ఇలాగే వచ్చి తిరిగి తన దేశానికి ప్రయాణమయ్యిన వాస్కోడి గామా తను తీసుకెళ్లిన వస్తువులను దాదాపు 60 రెట్ల లాభానికి 60% ప్రాఫిట్కి, అంటే ఇక్కడ అతను 100 రూపాయలకు కొన్న వస్తువుని అక్కడికి తీసుకువెళ్ళి దాదాపు 6,000 రూపాయల వరకు అమ్మాడన్నమాట. ఇలా అమ్మడం వలన వాస్కోడి గామా పోర్చుగల్ దేశంలో రాజు తర్వాత అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు.
సో ఇలా వాస్కోడి గామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు, మనకు కావాల్సిన వస్తువులను వెనక్కి తీసుకువచ్చాడు అన్న విషయము యూరప్ ఖండం అంతా విస్తరించింది. వాస్కోడి గామ హీరో అయిపోయాడు. సో ఇలా వాస్కోడి గామ మార్గాన్ని ఫాలో అవుతూ మరికొంతమంది భారతదేశానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే కాబ్రాల్. ఈ కాబ్రాల్ అనే వ్యక్తి ఒక కమాండింగ్ అధికారి అనమాట. ఒక షిప్కి ఒక కమాండింగ్ అధికారి. ఇతను భారతదేశానికి 1500 సంవత్సరంలో వచ్చాడు. ఇతను వస్తూనే ఒక మంచి ఫోర్స్తో వచ్చాడనమాట. ఇంకేం లేదు, పర్మనెంట్ సెటిల్మెంట్ అయిపోదాము మనం అని చెప్పి. ఇతను వస్తూ 12 నౌకలు 1200 మంది సిబ్బందితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 12 నౌకలు 1200 మంది సిబ్బందితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి భారతదేశంలో గల కాలికట్ తీరానికి చేరి అక్కడ ఎవరి పర్మిషన్ లేకుండా ఏకంగా స్థావరాలు ఏర్పాటు చేసేసాడు. ఏర్పాటు చేసి అక్కడ స్థానిక ప్రజలకు ఎక్కువ డబ్బు ఇచ్చి వస్తువులు కొనడం స్టార్ట్ చేశాడు. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన మోప్లాలు ఈ కాబ్రాల్ స్థావరాల మీద దాడి చేసి అతని యొక్క స్థావరాలని, అతని యొక్క ఓడలను పూర్తిగా ధ్వంసం చేసేసి అతన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాయన్నమాట. ఏవి? మోప్లా ప్రజలు అంటే చెప్పాను కదా మీకు, అరబ్బులకి కేరళ ప్రజలకు పుట్టిన ప్రజలు మోప్లాలు. ఈ మోప్లాలు ఈ కాబ్రాల్ మీద దాడి చేసి, అతని స్థావరాల మీద దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అతన్ని భారతదేశం వదిలిపెట్టి పారిపోయేలా చేసే. ఈ విషయం తెలుసుకున్న వాస్కోడి గామ తిరిగి 1502లో భారతదేశానికి చేరుకున్నాడు. అంటే రెండవసారి వాస్కోడి గామ భారతదేశానికి ఏ సంవత్సరంలో చేరుకున్నాడండి? 1502లో చేరుకున్నాడు అనమాట. ఇలా 1502లో చేరుకున్న వాస్కోడి గామ ఈ మోప్లాల యొక్క తిరుగుబాటు గురించి తెలుసుకొని తను అన్ని సంసిద్ధంగా వచ్చేసాడు. ఎలాగైనా సరే మోప్లాలను ఓడించాలి, ఇంకా పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోవాలి, ఎలాగైనా సరే భారతదేశంలో వర్తక గుత్తాధిపత్యం అనేది పోర్చుగల్ దేశానికి అంకితమయ్యేలా చేయాలి, నేనే ధనవంతుడిని అవ్వాలి అన్న ఉద్దేశంతో తను 1502లో భారతదేశానికి వచ్చి మోప్లాలను తుక్కుగా ఓడించి తను రాజు జామరిన్ యొక్క అనుమతి పొంది కేరళ తీరం వెంబడి తన యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకొని, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకొని తన జీవితాన్ని ఇక్కడే కొనసాగించాడు. ఎవరు? వాస్కోడా గామ. చివరిగా వాస్కోడా గామ డిసెంబర్ 24, 1524లో మలేరియా వ్యాధితో కొచ్చిలో చచ్చిపోయాడు. ఎవరు? వాస్కోడే గామ. అంటే తను అప్పుడు 1502లో భారతదేశం వచ్చిన తర్వాత ఇక భారతదేశంలో ఉండిపోయి తన జీవితం మొత్తం ఇక్కడే గడిపి చివరికి ఎప్పుడు చనిపోయాడు? డిసెంబర్ 24, 1524న చనిపోయాడు అనమాట. దీని తర్వాత ఈ సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాలు భారతదేశంలో స్ట్రాంగ్ దేశాలు, వాళ్ళకి ఎక్కువ స్థావరాలు ఉన్నాయి. వాళ్ళు ఇలా